Daily. Taste the Daily. 2025 ప్రోగ్రెస్ కార్డ్ అందుకున్న కొంతమంది హీరోయిన్లు అసలు ఏం జరిగిందా అని కెరియర్ని రివ్యూ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. లైమ్ లైట్లోకి రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో లైమ్ లైట్లో ఓ వెలుగు వెలిగిన వీళ్ల మీద ఈ ఏడాది ఎందుకు ఫ్లాప్ నీడలు పడ్డట్టు చూసేద్దాం రండి. వైరల్ వయ్యారి నేను అంటూ శ్రీలీల సెల్ఫ్ గా ఎంత చెప్పుకున్నా ఆ రేంజ్ లో మాత్రం వైరల్ కావడం లేదు బ్యూటీ. లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో కిస్సిక్ అంటూ పుష్ప ఫేమ్ ని తాను కూడా సొంతం చేసుకున్నా ఈ ఏడాది ఆ వెలుగుల్ని రిఫ్లెక్ట్ చేయలేకపోయారు శ్రీలీల. రాబిన్హుడ్, మాస్ జాతర, జూనియర్ ఏది ఆమెకు బ్లాక్ బస్టర్ ఫేమ్ ని ఇవ్వలేకపోయాయి. సీనియర్ బ్యూటీ అనుష్కకి కూడా 2025 కలిసి రాలేదు. రీఎంట్రీలా పర్వాలేదు, జాగ్రత్తగానే డీల్ చేస్తున్నారు అనే పేరు తెచ్చుకున్న అనుష్క 2025లో మాత్రం ఆ పేరు నిలుపుకోలేకపోయారు. దాంతో కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటించేశారు. ఘాటీతో డీలా పడ్డ ఆమె నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందన్నది ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ కలిగిస్తోన్న విషయం. కీర్తి సురేష్ ఏదోకటి ట్రై చేస్తూనే ఉన్నారు, కానీ అద్భుతమైన హిట్ అయితే ఆమెకు ఈ ఏడాది పడలేదు. మంచి పర్ఫార్మర్ అనే పేరుంది, ఈ మధ్య కాస్త గ్లామరస్ గా కనిపించడానికి అడ్డు చెప్పడం లేదు. అయినా కీర్తిని వెతుక్కుంటూ సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు రావడం లేదా? వాటిని సెలెక్ట్ చేసుకోవడంలో ఆమె తడబడుతున్నారా అనేది చాలా మందికి అర్థం కాని విషయం. ఈ ఏడాది టాలీవుడ్ ని టచ్ చేసిన మరో లేడీ రాశీ ఖన్నా. తెలుసు కథలో నటించారు రాశీ ఖన్నా. అయితే ఆ మూవీకి ఆమె ఆశించినంత పేరు రాలేదు. నెక్స్ట్ ఇయర్ పవన్ ఉస్తాద్తో అయినా మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు రాశీ.